ఇన్స్పెక్షన్ ఆఫ్ వెల్డ్ ఎన్డిటి విజువల్ ఇన్స్పెక్షన్ అనేది ఈరోజు టాపిక్. టుడేస్ టాపిక్ ఈస్ ఇన్స్పెక్షన్ ఆఫ్ వెల్డ్ బ్రాకెట్లో ఎన్డిటి అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటారు అనమాట. ఎన్డిటి అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఎన్డిటి దాని యొక్క విజువల్ ఇన్స్పెక్షన్ ఏ విధంగా చేయాలి వెల్డింగ్ అయిన తర్వాత అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. అసలు దాని యొక్క అవసరమైంది నెసెసిటీ ఆఫ్ ఇన్స్పెక్షన్ యొక్క అవసరం ఏంటి? ద పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఈస్ టు లొకేట్ అండ్ డిటర్మైన్ ది టైప్ ఆఫ్ వెల్డ్ ఫాల్ట్, స్ట్రెంగ్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ జాయింట్ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్మ్యాన్షిప్. ఈ పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అనేది ఈస్ టు లొకేట్ అండ్ డిటర్మైన్ అంటే కనుగొనడం, డిటర్మైన్ అంటే కనుగొనడం, ది టైప్ ఆఫ్ వెల్డ్ ఫాల్ట్, ఏ రకమైనటువంటి వెల్డ్ ఫాల్ట్ ఉంది అక్కడ, తర్వాత దాని యొక్క స్ట్రెంగ్త్, క్వాలిటీ ఆఫ్ జాయింట్ యొక్క క్వాలిటీ ఏ విధంగా వచ్చింది, క్వాలిటీ ఆఫ్ వర్క్మ్యాన్షిప్, పనిచేసిన వాడు ఎంత పర్ఫెక్ట్గా పనిచేశాడు, ఇవన్నీ కూడా ఆవశ్యకత ఉంది ఇన్స్పెక్షన్కి. టైప్స్ ఆఫ్ టెస్ట్స్, ఎన్ని రకాల టెస్ట్లు ఉన్నాయంటే ఇక్కడ 3 రకాల టెస్ట్లు కనబడుతున్నాయి. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్, దట్ ఈస్ ఎన్డిటి. నెక్స్ట్ డిస్ట్రక్టివ్ టెస్ట్, మూడవది సెమీ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఈ డిస్ట్రక్టివ్ అంటే అర్థమైంది కన్స్ట్రక్షన్కి వ్యతిరేక పదం ఇది. కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి, డిస్ట్రక్టివ్ అంటే దానికి వ్యతిరేక పదం, అంటే పగలగొట్టేటువంటిది లేకపోతే కూల్చివేసేటువంటి దాన్ని డిస్ట్రక్టివ్ అనేటువంటి పదంతో సూచిస్తాం. సో నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఏంటి, డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఏంటి, సెమీ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఏంటి, అవి ఎలా చేస్తారు చూద్దాం. Determining the quality of the weld without destroying the weld is called non-destructive test. Quality weld క్వాలిటీని కనుగొనడంలో ఏ డిస్ట్రాయ్మెంట్ అంటే ఏది కూడా కోల్పోకుండా, పాడవకుండా, పగిలిపోకుండా, విరిగిపోకుండా చేసేటువంటి టెస్ట్ని, ఆ యొక్క వెల్డ్ని డిస్ట్రాయ్ అవ్వకుండా, విరిగిపోకుండా చేసే టెస్ట్ని ఏమంటారు అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటారు. ద జాబ్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద టెస్ట్. టెస్ట్ అయిన తర్వాత కూడా జాబ్ అనేది మనము వాడుకోవచ్చు, అంటే ఏం విరిగిపోదు, ఏం పాడవదు. ద టెస్ట్ ఈస్ టు బి క్యారీడ్ అవుట్ ఆన్ వెల్డెడ్ స్పెసిమెన్స్ బై కటింగ్ ద జాబ్ అండ్ డిస్ట్రాయింగ్ ఇట్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఇంకా వేరే టెస్ట్ ఉంటుంది, టెస్ట్ టు బి క్యారీడ్ అవుట్ ఆన్ వెల్డెడ్ స్పెసిమెన్స్. వెల్డ్ చేసినటువంటి స్పెసిమెన్స్ని బయటకు తీసి అవి కట్ చేసి డిస్ట్రాయ్ చేసి చేసేటువంటి, డిస్ట్రాయ్ అంటే ఇరగొట్టి పగలగొట్టి చేసేటువంటి దాన్ని డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటారు. ద జాబ్ కెనాట్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద టెస్ట్. అలాంటి టెస్ట్కి మళ్ళీ జాబ్ అనేది పనికిరాదు. మరి ఎట్లా సార్ అంటే వాడు 100 తయారు చేస్తే ఒక్కటి ఖరాబ్ చేసి చూస్తాడు, దానివల్ల పెద్ద నష్టమేం లేదు కదా. ఒక్కటి డిస్ట్రక్టివ్ టెస్ట్ చేసి డిస్ట్రక్ట్ కాలేదు అని అంటే కనుక ఆ 100 పీసులు కూడా యాక్సెప్టెడ్ అవుతాయి. డిస్ట్రక్ట్ అయింది అంటే కూడా 100 పీసులు కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా డిస్ట్రక్టివ్ టెస్ట్ చేస్తారు. సమ్టైమ్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎ వెల్డెడ్ జాయింట్ ఈస్ టెస్టెడ్ బై గ్రైండింగ్. వెల్డెడ్ జాయింట్ని కొన్నిసార్లు గ్రైండింగ్ చేసి కూడా టెస్ట్ చేస్తారు. డ్రిల్లింగ్, ఎచ్చింగ్, ఫైలింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా అంటే ఈ జాయింట్ ఎంతవరకు గట్టిగా ఉంది అనడానికి, తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్షలు. దీస్ టెస్ట్స్ ఆర్ కాల్డ్ సెమీ డిస్ట్రక్టివ్ టెస్ట్. అలాంటి టెస్ట్లని ఇప్పుడు ఈ గ్రైండింగ్, డ్రిల్లింగ్, ఇచ్చింగ్, ఫైలింగ్ ఇలాంటి వాటితో ఉపయోగించి పార్షియల్గా డిస్ట్రక్ట్ చేసేటువంటి టెస్ట్లని ఏమంటారు అంటే సెమీ డిస్ట్రక్టివ్ టెస్ట్ అని అంటారు. ద టెస్టెడ్ జాబ్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద టెస్ట్. ఇది కూడా టెస్ట్ చేయబడినటువంటి జాబు టెస్ట్ చేసిన తర్వాత కూడా ఉపయోగించవచ్చును. బై రీవెల్డింగ్ ది స్మాల్ ఏరియా డ్యామేజ్డ్ డ్యూరింగ్ ద టెస్ట్. ఎక్కడైతే ఆ సెమీ డిస్ట్రక్షన్ కొద్దిగా ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో అది మళ్ళీ రీవెల్డ్ చేయడం ద్వారా తిరిగి ఆ యొక్క జాబ్ని మనము ఉపయోగించుకోవచ్చును. దిస్ ఈజ్ కాల్డ్ సెమీ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఇకపోతే విజువల్ ఇన్స్పెక్షన్. విజువల్ అంటే ఏంటి? కళ్ళతో చూసేది.
కళ్ళతో చూసేటువంటి ఇన్స్పెక్షన్ ఏంటిది అని అంటే విజువల్ ఇన్స్పెక్షన్ ఈజ్ అబ్జర్వింగ్ ద వెల్డ్ ఎక్స్టర్నల్లీ. విజువల్ ఇన్స్పెక్షన్ అనేది బాహ్యంగా వెల్డింగ్ ఏ విధంగా జరిగింది అని పరీక్షతో చూసి కంటితో చూసేటువంటి దాన్ని విజువల్ ఇన్స్పెక్షన్ అంటారు. యూజింగ్ సింపుల్ హ్యాండ్ టూల్స్, చిన్న చిన్న హ్యాండ్ టూల్స్ ఉపయోగించి. ఏంటి అవి అంటే గేజెస్, టూల్స్ గేజెస్ టు నో వెదర్ దెర్ ఈజ్ ఎనీ ఎక్స్టర్నల్ వెల్ డిఫెక్ట్స్. ఆ చిన్న చిన్న గేజెస్, చిన్న చిన్న టూల్స్ ఉపయోగించి ఏమైనా ఎక్స్టర్నల్ డ్యామేజెస్ వెల్డింగ్ ద్వారా జరిగినాయా, డిఫెక్ట్స్ ఏమన్నా జరిగినాయా, ఏమైనా క్రాక్స్ వచ్చినాయా అని చేసేటువంటి పరీక్షని విజువల్ ఇన్స్పెక్షన్ అని అంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్పెక్షన్ మెథడ్స్ వితౌట్ మచ్ ఎక్స్పెన్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరీక్ష, అందులోనూ ఖర్చు చాలా తక్కువగా ఉండేటువంటి పరీక్ష. దిస్ మెథడ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ నీడ్స్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఈ రకమైనటువంటి ఇన్స్పెక్షన్ కి ఒక భూతద్దం అవసరం ఉంటుంది. ఏ స్టీల్ రూల్, అంటే మామూలుగా మనం వాడేటువంటి స్టీల్ స్కేల్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ స్టీల్ రూల్. ట్రై స్క్వేర్ మనకు తెలుసు, ఎల్ షేప్ లో ఉంటుంది, 90 degrees కొలిచేది. అండ్ వెల్డ్ గేజెస్, మరియు వెల్డ్ గేజెస్ ని ఉపయోగించి ఈ యొక్క విజువల్ ఇన్స్పెక్షన్ అనేది చేయొచ్చు. దిస్ ఈజ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్, ఎన్డిటి. ఎందుకంటే ఇక్కడ మనం విరగొడతలేం, పలగొడతలేం, పాడు చేయట్లేదు. జస్ట్ కంటి చూపుతోని యొక్క డిఫెక్ట్ ని పరీక్షించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. విజువల్ ఇన్స్పెక్షన్ ఈజ్ మేడ్ ఇన్ 3 stages, నేమ్లీ. ఈ విజువల్ ఇన్స్పెక్షన్స్ కూడా 3 రకాలుగా చేస్తారు. ఒకటి బిఫోర్ వెల్డింగ్, అంటే వెల్డింగ్ చేయడానికి ముందు. తర్వాత డ్యూరింగ్ వెల్డింగ్, అంటే వెల్డింగ్ చేసేటప్పుడు. మూడవది ఆఫ్టర్ వెల్డింగ్, వెల్డింగ్ చేసిన తర్వాత. విజువల్ ఇన్స్పెక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. మొదటిది బిఫోర్ వెల్డింగ్, అంటే వెల్డింగ్ చేయడానికి ముందుగా. రెండవది వెల్డింగ్ చేసేటప్పుడు, చేసుకుంటూ ఇన్స్పెక్షన్ చేస్తాము. మూడవదిగా వెల్డింగ్ చేసిన తర్వాత వెల్డ్ ఏ విధంగా పడింది అనేటువంటి విజువల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. 3 రకాల విజువల్ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. విజువల్ ఇన్స్పెక్షన్ బిఫోర్ వెల్డింగ్ ఎట్లా ఉంటుంది మరి అని అంటే, ద ఆపరేటర్ మస్ట్ బి ఫెమిలియర్ విత్ ద టైప్ ఆఫ్ వర్క్, ఎలక్ట్రోడ్ అండ్ వెల్డింగ్ మిషన్. ఆపరేటర్ అనేవాడు ఖచ్చితంగా మరి ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. ఏంటిది అని అంటే, వర్క్ ఏ విధమైనటువంటి వర్క్ చేస్తున్నాడు, అతడు వాడేటువంటి ఎలక్ట్రోడ్ యొక్క డయామీటర్ ఎంత, మరి అతను వాడే ఏ వెల్డింగ్ మిషన్ వాడుతున్నాడు, ఈ విషయాలు అతనికి తెలిసి ఉండాలి. మొదటగా విజువల్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు, విజువల్ ఇన్స్పెక్షన్ బిఫోర్ వెల్డింగ్. తర్వాత ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి ఎన్ష్యూర్డ్. కొన్ని విషయాలు, క్రింది విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి అని అంటే, ద మెటీరియల్ టు బి వెల్డెడ్ ఈజ్ ఆఫ్ వెల్డబుల్ క్వాలిటీ. మెటీరియల్ ఏదైతే మనం వెల్డ్ చేస్తున్నామో అది వెల్డబుల్ క్వాలిటీలో ఉందా లేదా అనేది సరి చూసుకోవాలి. ద ఎడ్జెస్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ప్రిపేర్డ్ ఫర్ వెల్డింగ్ యాజ్ పర్ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్. ఎడ్జెస్ అనేవి ఆ యొక్క మనం వెల్డింగ్ చేసేటువంటి ప్లేట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క థిక్నెస్ ఆధారంగా ప్రిపేర్ చేయబడినా లేవా అనేది సరిచూసుకోవాలి. తర్వాత ప్రాపర్ క్లీనింగ్ ఆఫ్ ది బేస్ మెటల్. బేస్ మెటల్ని కరెక్ట్గా క్లీన్ చేస్తామా లేదా. సెట్టింగ్ ఆఫ్ ప్రాపర్ రూట్ గ్యాప్. రూట్ గ్యాప్ సెట్టింగ్ అనేది మనకు టేబులర్ ఫామ్లో ఉంటుంది. ఏ మెటీరియల్కి ఎంత ఎలక్ట్రోడ్ని వాడాలి, ఎంత థిక్నెస్కి ఎంత ఎలక్ట్రోడ్ని వాడాలి, ఎంత రూట్ గ్యాప్ మెయింటైన్ చేయాలి అనేది టాబ్యులర్ ఫామ్లో ఉంటుంది. మనం చదువుకొని పెట్టుకోవాలని చెప్పాను నేను. అంతేకాకుండా మనకు వెల్డింగ్ చేసే దగ్గర కూడా మనకు అతికించి ఉంటాయి ఆ యొక్క పారామీటర్స్. వాటిని మనం చూసుకొని దాని ప్రకారంగా రూట్ గ్యాప్ మెయింటెనెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రాపర్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ టు కంట్రోల్ డిస్టార్షన్. సరైనటువంటి పద్ధతిని అవలంబిస్తున్నామా లేదా డిస్టార్షన్ని కంట్రోల్ చేయడానికి అనేటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ బ్లో పైప్, నాజిల్ అండ్ ఫిల్లర్ రాడ్, ఫ్లక్స్ అండ్ ఫ్లేమ్. ప్రాపర్ సెలెక్షన్ అంటే మనం చేసే వర్క్ని బట్టి, మనం వాడే వెల్డింగ్ మిషన్ బట్టి మరి ఆ యొక్క బ్లో పైప్ యొక్క నాజిల్
ఎంత సైజ్ది వాడాలి, ఫిల్లర్ రాడ్ ఏ సైజులో ఉండాలి, ఏ ఫిల్లర్ రాడ్ వాడాలి, ఫ్లక్స్ మరియు ఫ్లేమ్ ఎట్లా ఉండాలి అనేటువంటి అన్ని కూడా వెల్డింగ్ చేయడానికి ముందు సరి చూసుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి. పొలారిటీ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డీసీ వెల్డింగ్ కరెంట్. డీసీ వెల్డింగ్ కరెంట్ కనుక మనం చేస్తున్నట్లయితే వెల్డింగ్ దాని యొక్క పొలారిటీ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెదర్ ద కేబుల్ కనెక్షన్స్ ఆర్ టైట్. కేబుల్ కనెక్షన్స్ బిగుతుగా ఉన్నాయా లేవా. లూజ్గా ఉన్నట్టయితే లూజ్ కనెక్షన్ అయిపోయి వెల్డింగ్ పడడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి కనెక్షన్స్ అన్ని టైట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. కరెంట్ సెట్టింగ్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ అండ్ ది పొజిషన్ ఆఫ్ వెల్డింగ్. కరెంట్ సెట్టింగ్ దాని యొక్క సైజును బట్టి, ఎలక్ట్రోడ్ని బట్టి మరియు పొజిషన్ ఆఫ్ వెల్డింగ్ అంటే మనము ఫ్లాట్గా చేస్తున్నామా, హారిజాంటల్గా చేస్తున్నామా, ఓవర్ హెడ్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి కూడా ఆ కరెంటు సెట్టింగ్స్ అనేవి తేడాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం కరెంటు సెట్ చేసుకున్నామా లేదా అని ఇవన్నీ ముందుగా ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మనం వెల్డింగ్ చేసేటువంటి ఇన్స్పెక్షన్స్కి వెళ్తాం. ఇంకొకటి ఉంది చివరిగా, వెదర్ ఎనీ జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఆర్ నెసెసరీ టు ఎన్జ్యూర్ ప్రాపర్ అలైన్మెంట్. ఇక్కడ చూసారు కదా ఫిగర్ నెంబర్ 1లో జిగ్స్ అండ్ ఫిక్చర్స్. ఈ సీ క్లాంప్స్ని ఆ జిగ్స్ అని అంటాం, ఫిక్చర్స్ అంటాం. ఈ ఫిక్చర్స్ ఏదైనా అవసరం ఉందా, మనం చేసేటువంటి వెల్డింగ్లో ఫిక్చర్స్ అవసరం ఉంటే గనక ఫిక్చర్స్ టైట్గా ఫిట్ చేస్తామా లేదా ఇవన్నీ కూడా మనము చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ప్రాపర్ ఫెసిలిటీస్ షుడ్ ఎగ్జిస్ట్ ఫర్ షార్టింగ్, స్టోరింగ్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్. మరి మనకు అక్కడ ఎలక్ట్రోడ్స్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ప్లేస్ ఉందా, స్టోర్ చేసుకునే ప్లేస్ ఉందా, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయడానికి కాదు, అది డ్రై ప్లేస్లో ఉండాలి. కాబట్టి డ్రైయింగ్ మిషన్ ఉందా, ఎలక్ట్రోడ్ డ్రైయింగ్ ఓవెన్ లాంటిది ఏమైనా ఉందా, ఇది మన దగ్గర ఉంది, మొన్ననే మనం కొన్నాను. సో ఇలాంటి దాంట్లో మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రోడ్స్ అనేవి వేడిగా ఉండి వెల్డింగ్ అనేది జాగ్రత్తగా వస్తుంది. ఒకవేళ వర్షాకాలం అనుకోండి లేదా చలికాలం అనుకోండి, బయట ఎలక్ట్రోడ్స్ కనుక ఉన్నట్టయితే వాటికి మాయిశ్చర్, తేమ అంటుకొని పొడిగా తయారవడం వల్ల, తడిగా తయారవడం వల్ల వెల్డింగ్ అనేది జరగకపోవచ్చు, స్పార్క్ అనేది సరిగా రాదు తడి ఉండడం వల్ల. సో అందుకని ఏం చేయాలి, ఎలక్ట్రోడ్స్ని జాగ్రత్తగా మరి ఎలక్ట్రోడ్ డ్రైయింగ్ ఓవెన్ లాంటి ప్రదేశాలలో స్టోర్ చేసుకోవాలి. తద్వారా అది వేడిగా ఉండి మనము ఎలాంటి అట్మాస్ఫియర్లో అయినా కానీ చక్కగా వెల్డింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విజువల్ ఇన్స్పెక్షన్ డ్యూరింగ్ వెల్డింగ్. డ్యూరింగ్ వెల్డింగ్ అంటే ఏంటి, వెల్డింగ్ చేసేటప్పుడు. ఇంతవరకు మనము వెల్డింగ్ చేయడానికి ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చూసాం. ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనేది చూడాలి. ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ టు బి చెక్డ్. ఈ కింద ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. స్టడీయింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ వెల్డ్ డిపాజిట్. వెల్డ్ డిపాజిట్ అనేది సీక్వెన్స్గా అంటే సరైన పద్ధతిలో డిపాజిట్ అవుతుందా లేదా, పడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎగ్జామినింగ్ వెదర్ ఈచ్ వెల్డ్ ఈజ్ క్లీన్డ్ adequately before making the next run in multi-run welding. Examining whether each weld is cleaned అంటే ప్రతి వెల్డ్ కూడా సరిగా క్లీనింగ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు బిఫోర్ మేకింగ్ ద నెక్స్ట్ రన్, మళ్ళీ నెక్స్ట్ రన్కి వెళ్ళడానికి ముందు మరి అవన్నీ కూడా సరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ మల్టీ రన్ వెల్డింగ్లో అంటే ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆపి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆపడం మల్టీ రన్ వెల్డింగ్ అంటారు. అలాంటి వెల్డింగ్ లోపల ఒక మల్కా నడిచిన తర్వాత భోజనాలకు పెళ్లిళ్ళలో బంతులుగా కూర్చొని లేచి పోతా ఉంటారు కదా, ఒక బంతి అయిపోయిన తర్వాత ఇంకొక బంతి అన్నట్టుగా మరి మల్టీ రన్ వెల్డింగ్లో ఉన్నప్పుడు ఒక స్టేజ్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత అది సరిగా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళడం సముచితం. గైడెడ్ బెండ్ టెస్ట్. ఈ గైడెడ్ బెండ్ టెస్ట్ అనేది ఏంటి అంటే, గైడెడ్ బెండ్ టెస్ట్ ఈజ్ వన్ విచ్ ద స్పెసిమెన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 3. ఈ ఫిగర్ నెంబర్ 3లో చూపించినట్టుగా ఉండేటువంటిదే ఈ యొక్క గైడ్ బెండ్ టెస్ట్ అనమాట. ఈ మాదిరిగా ఒక స్పెసిమెన్ ఉంటుంది తయారు చేసినటువంటిది.
దీంతోని వెల్డింగ్ సరిగా పడిందా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. There are two types of specimens prepared for this. One for the face bend and other for the root bend. ఒకటేమో ఫేస్ బెండ్ ఏ విధంగా జరిగింది అనే దానికి, ఇంకోటేమో రూట్ బెండ్ ఏ విధంగా ఉందనే దానికి చెకింగ్ చేస్తారు. ఫిగర్ నెంబర్ 4లో చూసినట్లయితే అది ఇది ఫేస్ బెండ్ టెస్ట్ అంటారు దీన్ని, ఇదేమో రూట్ బెండ్ టెస్ట్. ఫేస్ బెండ్ టెస్ట్లో ఈ విధంగా ఇది కిందికి ఉంటుంది, పైకి ఉంటుంది. ఇక్కడేమో షేప్ ఇక్కడ పైకి ఉంటుంది, ఇది కిందికి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఏ శాంపిల్ స్పెసిమెన్ కెన్ బి టెస్టెడ్ అండ్ destruction to determine a physical condition of the weld and thus check the weld procedure and b the welder's capability. ఏం జరుగుతుంది, శాంపిల్ స్పెసిమెన్ ఒక తయారు చేసినటువంటి వాటిలో ఒక శాంపిల్ గా ఒక స్పెసిమెన్ తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తారు, డిస్ట్రక్ట్ చేస్తారు. డిస్ట్రక్ట్ చేయడం ద్వారా అది దాని యొక్క ఫిజికల్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఆ తర్వాత వెల్డ్ ప్రొసీజర్ కరెక్ట్గా వాడారా లేదా, లేకపోతే అది వెల్డర్ యొక్క కేపబిలిటీ కరెక్ట్గా వెల్డర్ చేయలేదా చేశాడా అనేటువంటిది ఈ యొక్క టెస్ట్ ద్వారా బయటపడుతుంది. మరి ఒకటి ఇంపాక్ట్ టెస్ట్. ఇంపాక్ట్ టెస్ట్ మీన్స్ అప్లికేషన్ ఆఫ్ ఏ సడన్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్, ఆన్ అన్ ఆబ్జెక్ట్. అంటే సడన్ ఫోర్స్ ఎప్పుడైతే వస్తుందో, మెడల్ వస్తున్నాయి, సడన్ ఫోర్స్ అప్లై చేసేటువంటి దాన్ని ఇంపాక్ట్ టెస్ట్ అని అంటారు. ఏ టెస్ట్ స్పెసిమెన్ ఫిగర్ నెంబర్ 4లో చూపించినట్టుగా ఉంటుంది, అది ఫోర్స్ అప్లై చేసేటువంటిది. ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఏ టెస్ట్ ప్లేట్. ఒక టెస్ట్ ప్లేట్ నుంచి ఆ యొక్క టెస్ట్ స్పెసిమెన్ ని తయారు చేస్తారు. దిస్ ఈస్ ఫర్దర్ మెషిన్డ్ టు హ్యావ్ ఏ వి నాచ్. ఫర్దర్ గా మెషినింగ్ చేస్తారు, వి నాచ్ వచ్చే విధంగా ఫిగర్ నెంబర్ 5లో చూపించినట్టుగా. ఇట్లా వి షేప్ లో ఉండేటువంటి 30 degrees వి నాచ్ అంటారు దాన్ని. ఆ వి నాచ్ ఏం చేస్తుంది, the test specimen with 10 mm square cross section is used for Charpy V impact test, and one with 11 mm diameter circular cross section is used for the Izod impact test. ఈ యొక్క వి నాచ్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఇంపాక్ట్ టెస్ట్ అనేది చేస్తారు. 11 mm డయామీటర్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కలిగి ఉంటుంది. ఇది ఈజ్ యూజ్డ్ ఫర్ దేనికి ఉపయోగిస్తారు అంటే ఐజోడ్ ఇంపాక్ట్ టెస్ట్ కి ఉపయోగిస్తారు. ఫిగర్ నెంబర్ 6లో చూపించాడు ఇది. చార్పీ ఇంపాక్ట్ టెస్టింగ్ మిషన్ అంటారు దీన్ని. దీని మీద పెట్టి వెల్డింగ్ డిఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయో కనిపెట్టవచ్చు. ఇక్కడ టెస్ట్ స్పెసిమెన్ క్లాంప్ ఇది. ఇదేమో పెండ్యులం అంటే గడియారం ముళ్ళు తిరిగినట్టు తిరుగుతుంది ఇటు అటు. ఇది ఇండికేటర్ డయల్ దాని యొక్క రీడింగ్ చూపిస్తుంది. ఇన్ దిస్ టెస్టర్ ద pendulum is lifted and dropped against the test specimen which is held in the clamp. The impact force is registered by the dial indicator. దీన్ని ఇలా తీసి ఇలా వదిలేస్తారు ఆ పెండ్యులం. గడియారం ముళ్ళు లాగా ఉండేటువంటి పెండ్యులం అంటే ఏంటిది, అటు ఇటు కదిలేటువంటిది. ఇట్లా కదిలేటువంటి దాన్ని ఇట్లా బాయికి లేపి వదిలేస్తే ఆ యొక్క క్లాంప్ మీద ఫిట్ చేయబడినటువంటి స్పెసిమెన్ కి తగులుతూ అది ఏం చేస్తుంది అంటే దాన్ని ఎంత గట్టిగా ఉంది వెల్డింగ్ అనేది మనకు తెలియజేస్తుంది. దాని యొక్క రెసిస్టెన్స్ అనేది మనం ఆ విధంగా తెలుసుకోవచ్చు. The resistance to fatigue of welded joints tested by fixing the
welded specimen in check and rotated at a particular speed with a load hung at the other end is shown in figure number 7. Figure number 7 లో other end లో load చూపిస్తున్నాడు. Fatigue test are extremely useful while testing welded shafts. ఇవి ఫ్యాటిక్ టెస్ట్లు అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వెల్డెడ్ షాఫ్ట్ని టెస్ట్ చేసేటప్పుడు. వాటి యొక్క క్రాక్స్ అండ్ అదర్ రొటేటింగ్ పార్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు వేరియింగ్ ఆల్టర్నేట్ లోడ్స్. మిగతా క్రాక్స్ కానీ లేకపోతే షాఫ్ట్స్ కానీ అదర్ రొటేటింగ్ పార్ట్స్ ఏదైతే కదిలేటువంటి రొటేట్ అయ్యేటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వాటికి సంబంధించి వేరియింగ్ ఆల్టర్నేట్ లోడ్స్ అంటే రకరకాల లోడ్స్ని పెట్టినప్పుడు రకరకాలుగా ఏ విధంగా అది లోడ్ని తట్టుకుంటుంది, ఫ్యాటిక్ని బలాన్ని తట్టుకొని ఉండగలుగుతుంది, ఆ యొక్క వెల్డింగ్ ఉంటుందా ఇరిగిపోతుందా అనేటువంటిది ఈ యొక్క టెస్ట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. సో ఎన్డిటి నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ గురించి, విజువల్ ఇన్స్పెక్షన్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. స్క్రీన్ షాట్స్ తీసుకుంటాను, అందరూ వీడియోస్ ఆన్ చేయండి. అదే భానోత్ రోజా ఎవరు? భానోత్ సంతోష్ నీదారా? భానోత్ సంతోష్ పేరు కరెక్ట్ గా పెట్టుకో, నీ పేరు పెట్టుకో. భానోత్ రోజా ఎవరు ఉంటారు? సంతోష్ సంతోష్ లేడా అమ్మా? पटकरांगे काय को संतोष ठीक है भाई मोना दबड़ा और మళ్ళీ చెప్తున్నా వినండి, నేను పంపించినటువంటి లింక్ని క్లిక్ చేస్తే మీకు ఒక యాప్ ఓపెన్ అవుతుంది, నిమ్మి మాక్ టెస్ట్ అని. ఆ యొక్క మాక్ టెస్ట్ నిమ్మిని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబరు అది ఎంటర్ చేసుకోండి. మీరు ట్రైనర్ కాదు, ట్రైనీ అవుతారు. ట్రైనర్ అంటే నేను ట్రైనీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ట్రైనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు నేను పెట్టిన లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే అది ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన టైంకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పటి నుంచి ఆ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. దాని రైట్ ఆన్సర్ ఏందో కూడా మళ్ళీ మీరు తర్వాత తెలుసుకోండి. రాంగ్ ఆన్సర్ ఏదో రైట్ ఆన్సర్ ఏదో వచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసి పెట్టుకుంటే యూ విల్ కమ్ టు నో దట్. ఆ తర్వాత మీకు క్వశ్చన్ బ్యాంక్స్ నేను పంపిస్తాను. ఆ క్వశ్చన్ బ్యాంక్స్లో చూసుకొని రైట్ ఆన్సర్ ఏదో మీరే కనిపెట్టుకున్నట్లయితే, దాని నోట్స్ రాసి పెట్టుకున్నట్లయితే ఇవే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ రిపీట్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. మీకు ఫర్దర్గా కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? రైటా మరి? ఓకే సార్. వీడు మనోహర్ ఏంట్రా? వాడు నెట్ ప్రాబ్లం అవుతుందంట సార్, వాడు ఏమో అయిందంట. సరే సరే, మంచిది. బాయ్. ఓకే సార్.